హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కట్ వర్క్ బ్లౌజెస్ మీరు చూస్తున్నారు కదండి. ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది కట్ వర్క్. ఆ కట్ వర్క్ నెక్ కానీ హ్యాండ్స్ కానీ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను అనమాట. యాక్చువల్లీ నేను ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నానండి. నెక్ జనరల్గా మనం నెక్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ లెంత్ వచ్చేసి 10 అండి. నేను కంప్లీట్గా వచ్చేసి నేను 5 ఇంచెస్ వెడల్పు, పొడవు వచ్చేసి నేను 11 ఇంచులు తీసుకున్నానండి. దీంట్లో 3 ఇంచెస్ మనం నెక్కి పెట్టాను. 3 ఇంచెస్ నెక్కి 1/2 ఇంచ్ వచ్చి ఎక్స్ట్రా తీసుకోవాలండి. కట్ వర్క్కి 3 ఇంచెస్ జనరల్ నెక్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. కిందకు వచ్చేసి 10 ఇంచెస్కి కిందకి 10, పైకి వచ్చేసి 3.5. దీన్ని స్కేల్తోని మనం లైన్ డ్రా చేసుకుందాం. ఇలాగా స్క్వేర్ వేసుకుందాం. ఫస్ట్ ఇలా బాక్స్ పెట్టుకొని దీన్ని రౌండ్ చేసుకుందాం. లేదా ఇలాగా మనం చంక కరువు తీసుకుంటాం కదండి, అలాగా ఇంచుంపావు పెట్టుకొని ఇలాగా కరువు తీసుకున్నా పర్లేదు. ఇక్కడి నుంచి పైనుంచి 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి ఇలా మార్క్స్ పెట్టుకోవాలి. ఇలా మీకు కనిపిస్తుంది కదండి. 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి ఇలా మార్క్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా మార్క్స్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ స్టార్టింగ్లో 1 ఇంచ్కి ముందు ఒక మార్క్ పెట్టుకుంటాను. ఈ మార్క్ దగ్గర నుంచి మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ దీనికి ఇలా షేప్ అనేది డ్రా చేస్తాను అన్నమాట. ఇలాగే అన్నిటికీ కూడా జస్ట్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోండి. యాక్చువల్లీ మెటీరియల్ చెప్పలేదు కదా, ఇది షర్ట్ కాలర్ బక్రం అండి. అంటే పీజింగ్ కానీ లేకపోతే పేపర్ బక్రం కానీ లేకపోతే గంజి బక్రం కానీ ఏ బక్రం అయినా కూడా ఈ కట్ వర్క్ అనేది మనం కుట్టిన తర్వాత వంగిపోయిద్దండి. ఈ కట్ వర్క్ మాత్రం ఖచ్చితంగా కాలర్ బక్రం అనేది యూస్ చేసుకుంటే చాలా నీట్గా తిరుగుతుంది అన్నమాట. కాబట్టి షర్ట్ బక్రం తీసుకోవాలి. ఇలా అన్నిటికీ కూడా మార్కులు అనేవి వేసుకోవాలన్నమాట.
ఇలా చూపిస్తున్న విధంగా ఫస్ట్ డాట్స్ పెట్టుకొని డాట్స్ ప్రకారం ఇలా మార్క్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఇలా చేయాలన్నమాట. చూసారు కదండి, ఇలా ఈ విధంగా డాట్స్ అన్నీ కూడా కలుపుకుంటూ నేను యాక్చువల్లీ ఒకే దాంట్లో 2 నెక్కలు తీద్దామని 4 ఫోల్డింగ్స్ పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ ఇదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఇలాగే మన హ్యాండ్కి కూడా ఇదే లైన్ ఇలా డ్రా చేసుకొని ఇదే ఇలాగా ఇప్పుడు ఇది హ్యాండ్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్ కాబట్టి మనం రౌండ్ పెట్టుకుంటాం. దీన్ని ఇప్పుడు ఇదే లెంత్లో మనం కట్ చేసుకుంటాం. ఇలా నెక్కలన్నీ కూడా ఈ కట్ వర్క్ మొత్తం కూడా నీట్గా మనం వేసుకున్న మార్క్కి సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. మొత్తం నెక్ అనేది మనం నీట్గా కట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని చుట్టూ కూడా రౌండ్గా కట్ చేస్తాం. కట్ వచ్చేసి ఒక 1.5 ఇంచు వచ్చేలా చూసుకొని మిగతా వేస్ట్ అంతా కూడా తీసేసుకుందాం. నేనైతే 2 నెక్స్కి ఒకేసారి కట్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు 9 ఇంచెస్ నెక్కకైనా 8 ఇంచెస్ నెక్కకైనా 10 ఇంచెస్ నెక్కకైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. 8 ఇంచెస్ నెక్ అనుకోండి, ఈ పైన 2 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. అదే 7 ఇంచెస్ అయినా ఏదైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది కట్ వర్క్ నెక్కి షేప్ అన్నమాట. మనం ఇలా బక్రంతో కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి, ఎక్కడ స్లిప్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.